మనువిని స్థిర దీక్షల గైకొని భక్తియోగమున కొలిచి భవాని దయ పొందెను. మహాదేవి కృపతో మహాతప ఫలముగా మరుజన్మమున సమాధి గిరి కైలాసముదరిని శుద్ధ సిద్ధ వైశ్యులలో సోమదత్త నామమ్మున జనించెను శివశక్తుల జపించుచు పూజించుచు సోమదత్త ప్రతాపవతి శోభ కలుగు దంపతులు పరాశక్తి అంశని వరపుత్రికగా పొందిరి. కీర్తి కన్య నామమ్మున స్ఫూర్తి కలుగు ఆ సుందరి వ్రత తపో దీక్షలతో సతతము భాసిల్లెను. కామాంధుడు చిత్రకంఠ గంధర్వుడు గిరి సన్నిధి చపలత కన్యను కోరి శాపమునకు గురి భూమి విష్ణువర్ధనుడను భూపతిగా జన్మించెను. గత జన్మ వాసన చే కాముకుడై వర్తించెను. తగిన ఫలముననుభవింప తప్పదుగా ఎవరికైనా. తగిన ఫలముననుభవింప తప్పదుగా ఎవరికైనా. శివ సంకల్ప మహాబలము చే భువిని పావనము చేయంగా కైలాస జలమును వీడి ఘన సిద్ధులు వైశ్యులు కదలి హిమగిరి గోముఖమును దాటి అమోఘముగా అవనిని మెట్టి 102 గోత్రములను కలిగి నూతన తేజమ్మున వెలిగి ఆర్యావర్తమునందున నిలచి ఆర్యానామమ్మునవధరించి గంగా బ్రహ్మపుత్ర సంగమున గౌర గోమతుల క్షాతిని పొంది క్రమత దక్షిణ పథమున అడుగిడి గౌతమీ తీర బృహత్శైలమున కామఠీశ్వరుల కడు భక్తిని అర్చించి బ్రహ్మాంశ సంభవుడు భాస్కరాచార్యుడు మార్గదర్శిగా నుండి మలచినడు పంగ పెనుగొండ తమ అండగను ఆశ్రయించే. పెనుగొండ తమ అండగను ఆశ్రయించే. నగజ గౌరమ్మతో నగరీసుడు కోన కమలాదేవి కూడిన జనార్దనుడు వింధ్యావాసిని శక్తి వెలసి బ్రోవంగా పెనుగొండ దివ్య సత్పీఠమై నిలచే. పెనుగొండ దివ్య సత్పీఠమై నిలచే. ఆనాటి యోగియౌ అనకుడు సమాధి కైలాస సదనాన కల సోమదత్తుడే కుసుమ శ్రేష్ఠిగా నేడు పెనుగొండలో కలిగే. ముక్తి నిడదలచిన శక్తి ప్రేరణతో కుసుమాంబికాపతిగా అసమాన భక్తితో ఆచార్యునాజ్ఞచే యాగమునరించే. పుత్రకామేష్టితో పొందే సత్సంతతిని వైశాఖ శుక్ల పక్షాన భృగువారాన పునర్వసు యోగాన పుట్టి కమలల సిరి శుభలగ్నమున సర్వ శోభల మహాప్రభల సురులు సుమ వృష్టిని కురిపించగా దేవదుందుభులు దివి మ్రోగగా జననముందిను తానే జగన్మాత విరూపాక్షుండనిడి విదిత నామమ్ముతో నందీశ్వరాంశ సోదరునిగా జనించే. ముగురమ్మల శక్తి ముచ్చటగా నొక్కటై మహేంద్రీ మాలేశ్వరి వసురూపిణి అయి వాసవి కుసుమ దంపతులకై కూతురిగా కలిగే. వాసి కలుగు వాసవి వసి
భగవతి వాసవి లీలలు కనుగొను వారలు ధన్యులు పెనుగొండ వాసులు అష్టాదశ పురస్థులు అమ్మవారి భక్తులు. ఒక పరి నాలుగు చేతుల యోగ రూపిణిగా తోచి మరి ఒక పరివారాంబగా మంగళ శోభలు విరిసి కన్యావ్రత దీక్షలు కొని పుణ్య తేజమున మెరిసి కను చూపులనెందరినో కరుణించుచో బ్రోచి భువిని సంచరించి శ్రీ భువనేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి. నాడు శాపగ్రస్త చిత్రరథుడు తానిపుడు విష్ణువర్ధన భూపతి రాణ్మహేంద్ర వరపురాజుగా చెలగి గతవాసనల బలిమి కాము పులిగ తిరిగి పెను బృందమును గూడి పెనుగొండ చేరే తరుణి వాసవిని గని తాపమ్మునొందే తనకు వనితగా ఆమె తగినదని ఎంచే పెండ్లిని జరిపించుమని పెనువార్త పంపే ధర్మ విరుద్ధపు తగని వాంఛైది భరించవేమనే బాలనాగరులు ఎదుర్కొనగ మదిలించిన వీరులు విరూపాక్ష వరవీర అనుచరులు బలవంతునితో వైరము వలదని పలికెను కొందరు పలు పలు విధములా బలము ధర్మమని పలికే కొందరు కొదమ వీరులకు కొదవాలేదనిది. వీరుల మాటలు విన్న వాసవి ధీర హృదయ గంభీర భావమున కుసుమ శ్రేష్ఠుని గురు భాస్కరుని తక్కిన పెద్దలనందర పిలిచి ధర్మ నిర్ణయమే తన నిర్ణయమని ప్రకటించెను దిగ్భ్రమ కలిగించెను. యజ్ఞాగ్నిలో తనువు నాహుతుని చేయగా కన్యకా దీక్షతో కడతేరగా ప్రాణత్యాగమున పరమార్థమందగా విష్ణువర్ధనుని కడు వింతగా శిక్షింపా సమకట్టినది దేవి సంభ్రమము కలిగించా పూర్వయుగ గాథలను బోధించి రూపించి ఇది తగదని చెప్పే ఈశ్వరి మహాశక్తి చతుర్ముఖ కాముకత సైపజాలని సంధ్య యజ్ఞాగ్నిలో పడి అరుంధతిగా వచ్చే తండ్రి దక్షుని తప్పు తాళజాలని సతి యాగానలము చేరి అంబగౌరిగా మారే కాముకుని రావణుని కరస్పర్శకు కనవి వేదవతి అగ్గిపడి వైదేహిగా వెలిగే ఆ రీతిగా తాను యజ్ఞకుండమ్ములో అడుగిడి అటుపైన అచ్చామూర్తిగా అందరిని తానే ఆదుకొను దేవతగా శాశ్వతముగా నుండి సాకగలనని పలికే అచ్చెరువుగా చూచే ఆర్యులందరును వీక్షించి యోచించి వివిధముగా చర్చించి తల్లి మాట శిరోధార్యమనిరి తాము సైతము తనువు త్యాగమునరింపగా ఆనల కీలల జొచ్చి ఆహుతులుగా మారి పరంధామము చేర పాడియనిరి. ధరిత్రియరుగని చరిత్రయది ధర్మ నిబద్ధత త్యాగ నిరతియది గోత్రమునకొక్కొక్క దంపతులుగా 102 వృద్ధులు దంపతులు సిద్ధి పొందగా సిద్ధమయ్యిరి హోమాగ్ని జ్వర ఉద్యమించిరి వంశవృద్ధికై యువకుల వర్ధిల్లగా దీవించి దేవియే తమ కులముకెల్లా దేవదేవి అని పలికే ఏమి మనోనిబ్బరమది ఈ మహానుభావులది ఒంటరిగా దేవి కదలి మంటలలో పడరాదని అంటి పెట్టుకొని తామును అగ్నిలోకి చేరెదమని ధీర బుద్ధి ఆత్మశుద్ధి దివ్యత్వమే సిద్ధి ఆయువ శాశ్వతమని అమరత్వమే నిత్యమని బుడగ వంటి బ్రతుకును విడి పుణ్యగతిని పొందతలచే కదిలినది కళ్యాణి కన్యక
శక్తియులు కలిసి ఒక మహాజ్యోతిగా ఒప్పినది వాసవి. అగ్ని చెంతకు సాగు అగ్ని వలె వెలిగినది. ఏమి తేజస్సు ఇది, ఏమి వర్చస్సు ఇది, వందనము తల్లి వరకాంతి వల్లి, వందనము తల్లి వరకాంతి వల్లి. సుఖమునమది కృంగి సుఖి సోలిన గాని త్యాగమును గని మనోధైర్యము బూని దేవదేవి వాసవి దేవి అని తెలిసి ఇది లీలయని తలచి ఈశ్వరుని మ్రొక్కి పెనుగొండ మొత్తము వినతి వినతులు చేసి బ్రహ్మాంశ భాస్కరుడే బ్రహ్మత్వమును బూలె మల్హరుడు నిర్మించే మహిత కుండములు. ఋత్విజులు పలికెరి రుక్యజు సామములు పరమ మంత్ర ప్రభల జ్వలించే శిఖలు. సురలు మునులంపురపు చూపులను చూడగా దివ్య మంగళ భవ్య దేహమున దేవి లీలగా యజ్ఞాగ్ని కీలల ప్రవేశించే. కుండాగ్నులను 102 దంపతులు పడే హాహాకారం మరొక వైపు, అమర మంగళనాదమది మరోవైపు, వరల సిద్ధుల జయధ్వనులు ఇంకొక వైపు. కోలాహలం భువి కూర్చి కలకలము. కన్యక అగ్నిని కలిసిన వార్త విష్ణువర్ధనుని వినికిడికేగే. అనూహ్య వార్తకు అప్పుర పడగా దేవి శాప ఫలమేమో, స్వీయ పాప బలమేమో, కాళీ క్రోధార్భటియేమో, అసుర బుద్ధి గల ఆరాజు తల వేయి వ్రక్కులుగా పగిలినది, దుష్కృత భారం తీరినది. అక్కడి వాసవి ఇక్కడ కాళిగా ఉగ్ర భీషణాకృతిగా తోచగా ఇది విచిత్ర దుర్జన సంహారము. తొలగెను భువిపై దుష్కృతము. అదిగదిగో అగ్నిలో ఉదయించినదిగో లోన జొచ్చిన దేవి కానవచ్చెను మరలా. అచ్చామూర్తిగా ఆవిర్భవించే అలరత ద్విభుజగా, అదే చతుర్భుజగా. వేవేల కరములను విశ్వరూపిణిగా బహురూపముల నచట ప్రత్యక్షమాయే. అఖిల శక్త్యాకృతిగా అది గోచరించే. దర్శనమునిచ్చినది దయతో పరాంబిక. చిత్రబల వెలిగినది శ్రీవాసవాంబిక. చిత్రబల వెలిగినది శ్రీవాసవాంబిక. ఇలా దేవతగా తానే కొలువు తీరగలనే. ముక్కుమారలకెల్లా దిక్కుతానే అవునునని. మంత్రయంత్రాదులాచార్యులకు బోధించి అర్చనాదిక విధుల నటులే ఉపదేశించి ఇలవేపుగా లోకముల శక్తిగ దర్శనముని ఇచ్చినది. దయతో పరాంబిక, దయతో పరాంబిక, దయతో పరాంబిక, దయతో పరాంబిక. జై బోలో వాసవి